హలో అండి అందరికీ మీకోసం ఒక బర్త్డే సింపుల్ డెకరేషన్ చూపిస్తున్నాను. ఈ డెకరేషన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీకు కూడా నచ్చుతుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఈ ఫ్లవర్స్ కోసం నేనైతే గుడి మల్కాపూర్ వెళ్ళాను హైదరాబాద్లో. సో ఇంతకుముందు నేను ఒక పూజ చేశాను, దానికోసం కూడా నేను ఇక్కడికే వెళ్ళాను. ఆ పూజ వచ్చేసి మణిద్వీప వర్ణన పూజ. 32 రకాల పూలతో ఒక్కొక్క పువ్వు 32 ఉండాలి, అది చేస్తారన్నట్టు. ఈ డెకరేషన్ కోసం అయితే రోజ్ పెటల్స్ కావాలని రోజ్ పెటల్స్ అయితే తీసుకొచ్చాను నేను. సో అవైతే తీసుకొచ్చి నేను మా కోడలికి ఇచ్చేసాను. తనైతే చక్కగా డెకరేట్ చేసేసింది. ఆ డెకరేషన్ మీకు నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను. చూడండి, అయితే ఆ రోజ్ పెటల్స్తో పాటు చుట్టూ వేయడానికి కొంచెం వేరే కావాలి అని అడిగితే నేను ఆ గ్రీన్ కలర్ గ్రాస్ తీసుకొని వచ్చాను. సో దాన్ని ఇలా పెట్టేసి తను చక్కగా డెకరేట్ చేసింది. చూడండి, చుట్టూ లవ్ సింబల్ వేసి డెకరేట్ చేసింది, మధ్యలో క్యాండిల్స్ పెట్టింది. సో చుట్టూ వచ్చేసి ఇలా లైట్స్, మామూలు లైట్స్, సీరియల్ లైట్స్ పెట్టింది. బుజ్జి అని రాసింది చూడండి, మధ్యలో దానికి రోజ్ పెటల్స్ నింపింది. మళ్ళీ ఇదంతా మెట్ల మీద నుంచి వచ్చేటప్పుడు, దాని తర్వాత ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా మొత్తం వేసి చుట్టూ చాక్లెట్స్ అవి పెట్టింది. సో మళ్ళీ హ్యాపీ బర్త్డే అని ఎక్కడ రాయాలా అని చెప్పేసి అక్కడ ఆలోచించి దాన్ని ఫ్లోర్ మీద పెట్టింది. హ్యాపీ బర్త్డే అని మీకు కనిపిస్తుంది చూడండి. సో నాకైతే చిన్న డెకరేషన్ నచ్చింది. మీకు ఎలా అనిపించింది? ఇంతకు బర్త్డే ఎవరిది అనుకుంటున్నారా? మా అబ్బాయిదండి. అందుకనే కోడలు అంతా డెకరేట్ చేసింది అన్నట్టు. నాన్న, అమ్మో హ్యాపీ బర్త్డే నాన్నకు చెప్తున్నావా? అమ్మదా నాన్నదా బర్త్డే? నాన్నదా.